Good afternoon, students. So, this is one of the essay in third unit business analytics. Okay, so this is the last essay. ఈ ఎస్ఐతో మనకి థర్డ్ యూనిట్ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీకు ఫస్ట్ ఇంటర్నల్కి ఫస్ట్ 3 యూనిట్స్ సిలబస్ అమ్మ. సో ఫస్ట్ 3 యూనిట్స్ నుంచి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్తో ఫస్ట్ యూనిట్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ క్లాస్తో. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఫోర్త్ సెమ్ స్టార్ట్ చేసుకుందాము. మీకు 9th నుంచి ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్స్. సో ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ సిలబస్ వచ్చేసరికి ఫస్ట్ 3 యూనిట్స్. ఓకేనా. సో ఇప్పుడు ఇవాళ టాపిక్ వచ్చేసరికి మనం లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. లీనియర్ రిగ్రెషన్ అనాలిసిస్ అంటే ఏంటో. ఓకేనా. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్ అనాలిసిస్ and state its role in business analytics and testing of hypothesis. సో మనకి లీనియర్ రిగ్రెషన్ అనాలిసిస్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అండ్ దాని బిజినెస్ అనలైటిక్స్లో దాని రోల్ ఏంటి, దెన్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ ఏంటో తెలుసుకుందాం. ఓకేనా. సో ద టర్మ్ రిగ్రెషన్ మీన్స్ స్టెప్పింగ్ బ్యాక్ టువర్డ్స్ ద యావరేజెస్. సో రిగ్రెషన్ అంటే ఏంటి? స్టెప్పింగ్ బ్యాక్ టువర్డ్స్ ద యావరేజెస్ అనమాట. ద టర్మ్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై బ్రిటిష్ బయోమెట్రిషియన్ సర్ ఫ్రాన్సిస్ గ్యాల్టన్. సో ఈ వర్డ్ ఫస్ట్ ఎవరు యూజ్ చేస్తారంటే బ్రిటిష్ బయోమెట్రిషియన్ యూజ్ చేశారు. ఆయన ఎవరు? సర్ ఫ్రాన్సిస్ గ్యాల్టన్ అనమాట. గ్యాల్టన్ స్టడీడ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద హైట్స్ ఆఫ్ ద ఫాదర్స్ అండ్ సన్స్ అండ్ ద అబ్జర్వ్డ్ దట్. ఓకేనా. సో ఫస్ట్ ఇతను ఏం చేశాడు? ఏ రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేశాడు రిగ్రెషన్ యూజ్ చేసి అంటే హైట్స్ ఆఫ్ ద ఫాదర్స్ అండ్ సన్స్. సో హైట్, ఫాదర్ ఆఫ్ ద హైట్ ఎంత ఉంటే సన్ ఆఫ్ ద హైట్ ఎంత ఉంటుంది అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తారనమాట. ఓకేనా. ద టాల్ ఫాదర్స్ హ్యావ్ టాల్ సన్స్ అండ్ ద షార్ట్ ఫాదర్స్ హ్యావ్ షార్ట్ సన్స్. సో ఈ కాన్సెప్ట్ అంతా మనం ఆల్రెడీ కొరిలేషన్ రిగ్రెషన్ చెప్పుకునేటప్పుడు చెప్పాను. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చూద్దాం. సో ఇప్పుడు ఏముంటుంది? టాల్ ఫాదర్స్కి సన్స్ ఎలా ఉంటారు? టాల్గానే ఉంటారు. షార్ట్ ఫాదర్స్కి సన్స్ షార్ట్గానే ఉంటారు. అవునా? అంటే అందరూ అలా ఉంటారని కాదు, నార్మల్గా ఎస్టిమేషన్ చెప్తున్నాను. ద యావరేజ్ హైట్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ టాల్ fathers is less than the fathers, and the average height of sons of group of short fathers is more than that of the fathers. So the average height of the sons of group of tall fathers is less than the ఇప్పుడు ఏంటి? ఇప్పుడు సన్స్ యొక్క హైట్, గ్రూప్ ఆఫ్ సన్స్ యొక్క హైట్ గ్రూప్ ఆఫ్ ఫాదర్స్ హైట్ కన్నా లెస్ దాన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు యావరేజ్ హైట్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ షార్ట్ ఫాదర్స్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద ఫాదర్స్. సో ఇప్పుడు షార్ట్గా ఉన్న ఫాదర్స్ యొక్క కొడుకుల హైట్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. అంటే షార్ట్గా ఉన్న ఫాదర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా. సో రిగ్రెషన్ ఈజ్ యూజ్డ్ టు స్టడీ ద యావరేజ్ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 వేరియబుల్స్. సో ఇక్కడ మనం రిగ్రెషన్ దేనికి యూజ్ చేస్తాము? లీనియర్ రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడానికి, 2 వేరియబుల్స్ మధ్యలో ఉన్న లీనియర్ రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడానికి రిగ్రెషన్ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా. రిగ్రెషన్ అనాలిసిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ పాపులర్ స్టాటిస్టికల్ టూల్ ఫర్ ఎగ్జామినింగ్ లీనియర్ రిలేషన్షిప్స్ ఇన్వాల్వింగ్ 2 or more వేరియబుల్స్. సో ఈ రిగ్రెషన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టాటిస్టికల్ టూల్ అనమాట. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామో మీకు తెలుసు ఆల్రెడీ. సో లీనియర్ రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడానికి 2 లేదా అంతకన్నా వేరియబుల్స్ మధ్య, దానికి రిగ్రెషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇట్ ఈస్ ద మోస్ట్ బేసిక్ కామన్లీ యూజ్డ్ ప్రెడిక్ట్ అనాలిసిస్. సో ఇది మనం చాలా ఎక్కువగా యూజ్ చేసే అనాలిసిస్ అనమాట. రిగ్రెషన్ అనాలిసిస్ మీన్స్ అంటే ఏంటంటే ఎస్టిమేట్ ఆఫ్ ద అన్నోన్ వాల్యూ ఆఫ్ వన్ వేరియబుల్ ఫ్రమ్ ద నౌన్ వాల్యూ ఆఫ్ అదర్ వేరియబుల్. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే తెలిసిన వాల్యూ దగ్గర నుంచి తెలియని వాల్యూని మనం ఎస్టిమేట్ చేస్తామన్నమాట రిగ్రెషన్ అనాలిసిస్ అంటే. ఓకేనా. సో ద వేరియబుల్స్ హూజ్ వాల్యూ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ ఈజ్ టు బి ప్రెడిక్టెడ్ ఈజ్ కాల్డ్ డిపెండెంట్ వేరియబుల్. మనకు తెలుసు కదా, ఏదైతే తెలిసిన వాల్యూ నుంచి తెలియని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామో ఆ తెలియని వాల్యూని డిపెండెంట్ వేరియబుల్ అంటాం, ఆ తెలిసిన వాల్యూని ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం. ఓకేనా. సో రిగ్రెషన్ లైన్ ఈజ్ ద లైన్ విచ్ గివ్స్ ద బెస్ట్ ఎస్టిమేట్ ఆఫ్ వన్ వేరియబుల్ ఫర్ ఎనీ గివెన్ వాల్యూ ఆఫ్ అదర్ వేరియబుల్. సో రిగ్రెషన్ లైన్ అంటే ఏంటంటే ఇది ఏం చేస్తుంది? ఒక వేరియబుల్ యొక్క గివెన్ వాల్యూని వేరే యొక్క తెలియని వేరియబుల్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇందులో ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంటాయి, రిమైనింగ్ అన్ని ఇండిపెండెంట్ వేరియబుల్, అంటే 1 డిపెండెంట్ వేరియబుల్ 1
ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటాయి. అంటే y ఈక్వల్ టు a ప్లస్ bx తీసుకున్నాం అనుకోండి, a కామా b అనేది 2 వేరియబుల్స్, x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, y అనేది డిపెండెంట్ వేరియబుల్ అనమాట. ఓకేనా? సో దాని రిగ్రెషన్ లైన్స్ ఎలా ఉంటాయి మీకు ఆల్రెడీ తెలుసు కదా. రిగ్రెషన్ లైన్స్ మనం థర్డ్ సెమ్లో ఇదే నేర్చుకున్నాం. రిగ్రెషన్ లైన్ ఆఫ్ y ఆన్ x, రిగ్రెషన్ లైన్ ఆఫ్ x ఆన్ y, 2 రిగ్రెషన్ లైన్స్ ఉంటాయి. సో ఫస్ట్ రిగ్రెషన్ లైన్కి దట్ మీన్స్ y ఆన్ xకి ఫార్ములా ఏంటి, y మైనస్ y బార్ ఈక్వల్ టు byx ఇంటూ x మైనస్ x బార్. y బార్ x బార్ అనేవి మీన్స్, y x వాల్యూస్ తెలీదు, byx అంటే రిగ్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? byxని స్లోప్ ఆఫ్ ద రిగ్రెషన్ లైన్ అంటాము. byx ఫైండ్ అవుట్ చేయడానికి మీకు తెలుసు కదా, కోవేరియేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? దట్ మీన్స్ సిగ్మా ఫైండ్ అవుట్ చేయాలి, r ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్. ఓకేనా? సేమ్ ఇది కూడా ఏంటంటే సెకండ్ రిగ్రెషనల్ లైన్ ఆఫ్ x ఆన్ y అంటే ఏమవుతుంది, ఫార్ములా x మైనస్ x బార్ ఈక్వల్ టు bxy ఇంటూ y మైనస్ y బార్. x బార్ y బార్ అనేవి మీన్స్, xy వాల్యూస్ తెలీదు. bxy అంటే ఏంటి, స్లోప్ ఆఫ్ రిగ్రెషన్ లైన్ x ఆన్ y అనమాట. ఓకేనా? సో ఇప్పుడు bxyకి ఫార్ములా ఏంటంటే కోవేరియన్స్ ఆఫ్ x కామా y బై సిగ్మా వై అనమాట. అంటే ఏంటి, r ఇంటూ సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై. అంటే దానికి 2 ఆపోజిట్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది ఫార్ములా. ఇప్పుడు రిగ్రెషన్ లైన్ రిగ్రెషన్ అనాలిసిస్ బిజినెస్ అనలైటిక్స్లో ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. Okay, so first, regression analysis is one of the most important statistical techniques for business applications. It is a statistical methodology that helps estimate the strength and direction of the relation between two or more variables. So regression analysis ఏంటంటే ఇది one of the most important statistical technique అనమాట. సో దీన్ని బిజినెస్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. దేనికోసం, రెండు లేదా అంతకన్నా ఎక్కువ వేరియబుల్స్ మధ్య ఉన్న లీనియర్ రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో one may use regression analysis to determine the actual relationship between variables by looking at a corporation's sales and the profits over the past several years. సో ఇందులో మంచి ఇంకా వన్ ఆఫ్ ద యూజ్ ఏంటంటే దీన్ని యాక్చువల్ రిలేషన్షిప్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే సేల్స్ ప్రాఫిట్స్ ద్వారా. ఓకేనా? నెక్స్ట్, రీసెర్చర్స్ అనలైజ్డ్ and portfolio managers and traders use regression analysis to estimate historical relationship among the different financial assets. They can then use this information to develop trading strategies and measure the risk contained in the portfolio. సో ఇదేంటంటే ఈ రిగ్రెషన్ అనాలిసిస్ది ఇప్పుడు మాత్రమే కాకుండా పాస్ట్ వాల్యూస్ని బేస్ చేసుకుని కూడా మనం ఫైండ్ అవుట్ చేసామన్నమాట. దాన్ని బట్టి మనకి యూజ్ ఏంటంటే ఇప్పుడు పాస్ట్లో మనకి ప్రాఫిట్ బాగుంటాయి, ప్రజెంట్లో బాగుండకపోవచ్చు, ఫ్యూచర్లో బాగుండకపోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తాము, పాస్ట్లో ఏదైతే జరిగిందో దాన్ని బట్టి ఇలా చేయడం వల్ల జరిగింది. సో ఆ టెక్నిక్ ఇప్పుడు యూజ్ చేస్తే మనకి ఈజీ ఉంటుంది కదా, మళ్ళీ మనకి ఆ ప్రాఫిట్స్ వస్తాయి కదా. సో అందుకు రిగ్రెషన్ లైన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అంటే ప్రాఫిట్, సేల్స్ ఇవన్నీ బేస్ చేసుకొని. ఓకే, next, regression analysis is an indispensable tool for analyzing relationships between financial variables. So regression analysis is one of the అనలైజింగ్ టూల్ అనమాట. ఏంటంటే ఫైనాన్షియల్ వేరియబుల్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడానికి. నెక్స్ట్, లీనియర్ రిగ్రెషన్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ టు అనలైజ్ ద మార్కెటింగ్ ఎఫెక్టివ్నెస్, ప్రైసింగ్ అండ్ ప్రమోషన్స్ ఆన్ సేల్స్ ఆఫ్ ఏ ప్రోడక్ట్. సో ఈ రిగ్రెషన్ అనేది ఎలా యూజ్ అవుతుంది, మార్కెటింగ్లో ప్రైజింగ్స్, ప్రమోషన్స్, సేల్స్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట. అంటే ప్రైస్ ఇంత పెడితే మనకి ఇంత లాస్ వస్తుంది, అంటే మరీ ఎక్కువ మంది కొనుక్కోవట్లేదు కదా అని ప్రైస్ తగ్గించేసాం అనుకోండి, వాళ్ళు లాస్ అయిపోతారు కదా. అలానే ఎక్కువ పెట్టేసుకున్నారు అనుకోండి ప్రైస్, ఎవ్వరూ కొనరు, అప్పుడు కూడా లాసే. సో ఇలాగా ప్రైస్ మీద, సేల్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? సో లీనియర్ రిగ్రెషన్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ బిజినెస్ టు ఎవాల్యుయేట్ ట్రెండ్స్ అండ్ మేక్ ఎస్టిమేట్స్ or forecast. For example, if a company sales have increased
steadily even month for the past few years by conducting a linear analysis on the sales data with monthly sales. The company could forecast sales in future months. సో ఇప్పుడు మనం పాస్ట్ మంత్లో ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుని ఉంటాం కదా. సో అందులో ఎలా అయితే ఇంప్రూవ్ అయిందో, ఏవైతే ప్రాఫిట్స్ వచ్చినాయో అవి ఆ టెక్నిక్స్ ఫ్యూచర్లో మళ్ళీ యూజ్ చేస్తారు, ఎందుకంటే మళ్ళీ ప్రాఫిట్స్ వస్తాయి కదా. సో అందుకోసం అనమాట. ఓకేనా. Next, regression models are frequently used to estimate economic statistics such as inflation and GDP growth. సో రిగ్రెషన్ మోడల్స్ ఏంటంటే ఎకనామిక్ స్టాటిస్టిక్స్ మీద డిపెండ్ అయి బేస్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. జీడిపి గ్రోత్ యూజ్ చేసుకొని. ఓకే. ఇప్పుడు రిగ్రెషన్ అనాలిసిస్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లో ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. సో లీనియర్ రిగ్రెషన్ ఈజ్ ఎ కామన్లీ యూజ్డ్ ప్రొసీజర్ ఇన్ స్టాటిస్టికల్ అనాలిసిస్. వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఇన్ లీనియర్ రిగ్రెషన్ అనాలిసిస్ ఈజ్ టు టెస్ట్ ద హైపోథసిస్ అబౌట్ ద స్లోప్. అంటే ఇదేం లేదు నాన్న, రిగ్రెషన్ అనాలిసిస్ ఇన్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అంటే నథింగ్ బట్ రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ అనమాట. అంటే కొరిలేషన్ కోఎఫిషియెంట్స్ అలాగో రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ అలా. ఓకేనా. ఇందులో ఏంటంటే మనం శాంపుల్ సైజ్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము, స్లోప్ ఆఫ్ ఏ వాల్యూ అన్నట్టు. ఓకేనా. సో చూద్దాం. దిస్ మాడ్యూల్ క్యాలిక్యులేట్స్ పవర్ అండ్ శాంపుల్ సైజ్ ఫర్ టెస్టింగ్ వెదర్ ద స్లోప్ ఈజ్ ఎ వాల్యూ అదర్ దాన్ ద వాల్యూ స్పెసిఫైడ్ బై ద నల్ హైపోథసిస్. ఇన్ ద రిగ్రెషన్ లైన్ ద కోఎఫిషియెంట్స్ ఆర్ constants are tested by using the procedure of testing of hypothesis. Regression coefficients are frequently tested using the hypothesis testing procedure. So regression coefficients అనేవి మెయిన్లీ మనం టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ ప్రొసీజర్ ద్వారానే టెస్ట్ చేస్తూ ఉంటాము. సో ఇందులో రిగ్రెషన్ లైన్ అనేది కోఎఫిషియెంట్స్ కానీ కాన్స్టెంట్స్ కానీ టెస్ట్ చేస్తాము ప్రొసీజర్ని. ఓకేనా. సో రిగ్రెషన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఇందులో y = bx + a లా ఉంటుంది. ఓకేనా. b అనేది స్లోప్ ఆఫ్ ద రిగ్రెషన్, a అనేది ఇంటర్సెప్ట్ ఆఫ్ ద రిగ్రెషన్ కాన్స్టెంట్స్. ఓకేనా. ద స్టాటిస్టికల్ significance of the linear relationship between x and y may be tested by the examining the hypothesis. The null hypothesis is h0, the slope of the regression line is equal to 0. సో ఇందులో మనం స్లోపు, ఇంటర్సెప్ట్, రిగ్రెషన్ కాన్స్టెంట్స్ గురించి తెలుసుకుంటామని చెప్పాను కదా. సో ఎక్స్ అనేది ఏంటి, ఫస్ట్ నల్ హైపోథసిస్ తీసుకుంటాం కదా. నల్ హైపోథసిస్లో స్లోప్ ఆఫ్ ద రిగ్రెషన్ లైన్ ఎలా ఉంటుంది, ఈక్వల్ టు 0 ఉంటుంది. దట్ మీన్స్ స్లోప్ ఆఫ్ ద రిగ్రెషన్ లైన్ అంటే b కదా. సో b = 0 అనమాట. సో ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో మనం అబ్సల్యూట్లీ నాట్ ఈక్వల్ తీసుకుంటాం, అంటే నాట్ అనేది తీసుకుంటాం కదా. సో ఇందులో ఏమవుతుంది, స్లోప్ ఆఫ్ ద రిగ్రెషన్ లైన్ నాట్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ b నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ద నల్ హైపోథసిస్ ఇంప్లైస్ దట్ దేర్ ఈజ్ నో లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ x అండ్ y. సో నల్ హైపోథసిస్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఆ రెండు ఎక్స్కి వైకి మధ్యలో నో రిలేషన్షిప్ ఉంటుంది. స్లోప్ 0 అయిపోతే ఇంక రిలేషన్షిప్ ఏముంటుంది ఎక్స్కి వైకి, అంతే కదా. సో అలానే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఏం చెప్తుంది, అక్కడ సంథింగ్ ఏదో రిలేషన్షిప్ ఉంది, అది పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ అయినా అవ్వండొచ్చు. ఓకేనా. సో ఇక్కడ a statistic with n-2 degrees of freedom can be used to test the above hypothesis. The test statistic is t = beta1 divided by SE into b. SEB denotes the standard deviation of b and is called standard error. So SEB అంటే standard deviation అన్న, standard deviation of slope. ఓకేనా. that means standard error. ఓకేనా. సో ఇప్పుడు టీ అనేది వాల్యూ ఆఫ్ టీ అనేది లెస్ దాన్ ద n - డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఆల్ఫా లెవెల్లో ఉందనుకోండి, h0ని యాక్సెప్ట్ చేస్తాం. అదే గ్రేటర్ దాన్ ఉందనుకోండి, రిజెక్ట్ చేస్తాం. అంటే సిగ్నిఫికెన్స్ లెవెల్కి మన టీ వాల్యూ, టేబుల్ వాల్యూ ఏదైతే ఉందో అది లెస్ దాన్ ఉంటే h0ని యాక్సెప్ట్ చేస్తాం, అదర్వైజ్ రిజెక్ట్ చేస్తాం అనమాట. ఓకే. h0ని యాక్సెప్ట్ చేస్తే h1ని యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా. h0ని రిజెక్ట్ చేస్తే h0ని యాక్సెప్ట్ చేస్తే h1ని రిజెక్ట్ చేయాలి, h0ని రిజెక్ట్ చేస్తే h1ని యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా. సో ఇది రిగ్రెషన్ లైన్ కాన్సెప్ట్. ఇక్కడితో మనకి థర్డ్ యూనిట్ సిలబస్ కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ ఇంటర్నల్కి అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ అందరికీ షేర్ చేసేసాను గ్రూప్స్లో, అండ్ PDF కూడా నేను షేర్ చేశాను, నోట్స్ కూడా నేను ఈవెన్ షేర్ చేశాను. సో మీరు అవన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి. థర్డ్ యూనిట్ సిలబస్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది.